హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. మీరు చూస్తున్నారు రవి వాలంటీర్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలు మరియు సాంకేతిక సమాచారాన్ని అందరికీ సులభ రీతిలో అర్థమయ్యేలా ఎలా అయితే మీకు అర్థమవుతుందో ఆ విధంగా చెప్పటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే గతంలో మనం ఆయుష్మాన్ భారత్ సర్వే అనేది ఎలా చేయాలనేది మీకు వీడియో ఒకటి చేశాను. ఈ వీడియోలో చాలామంది అన్న మేము పాస్వర్డ్ మర్చిపోయాం బ్రదర్, ఎలా అది ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా చేసుకోవాలని నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు. సరే, ఇప్పుడు ప్రజెంట్ మనకి అప్డేట్ ఇచ్చారు కొత్తగా. ఫర్గెట్ పాస్వర్డ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క సైట్ లింక్ ఇస్తాను. మీకు లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకసారి గమనించగలరు. ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయినప్పుడు కింద మనకి కొత్తగా ఇప్పుడు ఇచ్చారు ఏంటంటే ఫర్గెట్ పాస్వర్డ్. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఇచ్చారు. చూడండి, ఆ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనకి కొన్ని క్వశ్చన్లు వస్తాయి. క్లస్టర్ ఐడి, ఆధార్ నెంబరు, న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని మనకి ఇట్లా కొన్ని క్వశ్చన్లు వస్తాయి. మరియు కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయి మనకి. చూడండి, లాస్ట్లో ఫైనల్గా సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, నేను మీకు ఇప్పుడు లైవ్లో చేసి చూపిస్తాను. చూడండి, క్లస్టర్ ఐడి ఏదైతే ఉందో అది మీకు గతంలో కూడా చెప్పాను నేను. సచివాలయం కోడ్ మరియు క్లస్టర్ ఐడి మనం ఎంటర్ చేయాలి. చూడండి, మా సచివాలయం కోడ్ వచ్చేసి 1089004. నాది క్లస్టర్ 1 కాబట్టి నేను 001 ఇలా ఎంటర్ చేశాను. అదే 2 అయితే 002, ఒకవేళ 11 అయితే 011, 12 అయితే 0112. ఓకే, ఈ విధంగా అర్థం చేసుకోండి. ఏంటంటే మీ క్లస్టర్ ఐడి అనేది తప్పు, రాంగ్ ఎంటర్ చేయొద్దు. మన సచివాలయం కోడ్ ప్లస్ మన క్లస్టర్ నెంబరు 0011 కాబట్టి నాది ఈ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత కింద ఆధార్ నెంబరు. చూడండి ఫ్రెండ్స్, నా ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆధార్ నెంబరు నేను అనేది ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ పాస్వర్డ్ అనేది పోయినసారి మీరు మర్చిపోయారు, ఆ విధంగా పెట్టుకోవద్దు. మీకు నేను ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఏదైతే మీ పాస్వర్డ్, ఇప్పుడు ఉదాహరణకి నా పేరు రవి అని ఉంది. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ప్రెస్ చేయండి. తర్వాత ఆర్, ఏ స్మాల్, వి స్మాల్, ఐ స్మాల్, సింపుల్గా ఉంటుంది. తర్వాత @123 ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు తెలియని పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడే అలా చేయొద్దు. ఇప్పుడు మీ పేరు ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చేసేయండి. తర్వాత స్మాల్ లెటర్స్ ఇచ్చేసి ఇచ్చేసి 123 సింపుల్గా పెట్టుకోండి ఈ విధంగా. మరియు మళ్ళీ కింద మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్ మరి ఇప్పుడు మీరు పైన ఏదైతే పాస్వర్డ్ కొట్టారో ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను సబ్మిట్ చేస్తున్నాను. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఏ, స్మాల్ వి, స్మాల్ ఐ @123 చూడండి. తర్వాత ఫైనల్ ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చారు, సేవ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఈ సేవ్ బటన్ ప్రెస్ చేయాలి, మనం క్లిక్ చేయాలి. సేవ్ బటన్ మీకు క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, ఒకటికి రెండు సార్లు మీరు ఇట్లా టైప్ చేయండి. ఎందుకంటే సర్వర్ కొంచెం స్లో ఉంటుంది. మనకి ఫైనల్లో ఇట్లా మీరు చేసినాక ఇట్లా సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ పాస్వర్డ్ అని మీరు ఒకసారి గమనించాలి. సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ పాస్వర్డ్. ఈ విధంగా నేను గత వీడియోలో కూడా చెప్పాను, ఖచ్చితంగా మనకి ఫర్గెట్ పాస్వర్డ్ ఇస్తారు, ఎవరు టెన్షన్ పడొద్దని నేను చెప్పాను. చూడండి, ఆ పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఫర్గెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నామో దాని నుంచి మనం లాగిన్ అవుతున్నా. చూడండి ఒకసారి. ఓకే, క్లిక్ చేశాను. ఒక్కోసారి సర్వర్ స్లో అట్లా డౌన్ అవుతుండేది, మళ్ళీ మీరు రిఫ్రెష్ చేసుకుంటూ వస్తుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, నేను హోమ్ పేజ్కి వచ్చేసాను. మనకి ఈ విధంగా మళ్ళీ ఫస్ట్ హోమ్ పేజ్కి వచ్చినాక మనకి ఇక్కడ సచివాలయం కోడ్ ప్లస్ మీ క్లస్టర్ ఐడి మనం ఎంటర్ చేస్తాము. తర్వాత పాస్వర్డ్, ఇప్పుడు మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. చూడండి, కొత్త పాస్వర్డ్. చూడండి, మీకు లైవ్లో డెమో చూపిస్తాను. చూడండి, రవి @1234. చూడండి, ఇట్లా నేను టైప్ చేశాను. తర్వాత లాగిన్ కొడుతున్నాను. చూడండి ఓపెన్ అయిపోయింది. నా హౌస్ హోల్డ్ అనేది మొత్తం, నా సర్వే అనేది మొత్తం ఓపెన్ అయిపోయింది. యాక్చువల్లీ నేను కంప్లీట్ చేశాను, కాబట్టి మీకు డెమో కోసం నేను ఈ వీడియో చేశాను. సో ఇలాంటి వీడియోలు నేను మంచి వీడియోలు మళ్ళీ ఇంకా ముందు మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి
షేర్ చేయండి. థ్యాంక్ యూ.